వేణుస్వామి బ్లాక్ మెయిలరా? ఏమిటి ఈయన తాలూకు ధోరణి ఏమిటో తెలీదు. ఓ సినిమాలో కాస్ట్యూమ్స్ లాంటి కాస్ట్యూమ్స్ వేసుకొని, ఆ లుంగీ, పంచ, జొబ్బ, మెడలో పెద్ద ఒక రుద్రాక్ష మాలలు బంగారంతో చేసినయి, చేతికి ఏదో రత్నాలు పొదిగినటువంటి ఉంగరాలు, ఇయన్నీ వేషధారణమాట. ఆయన ఏ బేసిస్ మీద మరి జ్యోతిష్యం చెప్తాడో తెలీదు. ఆయన మాటలు ఎలా ఉంటాయంటే, కేవలం బ్లాక్ మెయిలింగ్ చేసే వాళ్ళ మాటల్లాగా ఉంటాయన్నమాట. బ్లాక్ మెయిలింగ్ చేసేవాళ్ళు కొంత నయం, స్ట్రెయిట్‌గా చెప్పి చేస్తారు. గానీ వేణుస్వామి అలా కాదు. అంటే చెప్పి చెప్పనట్టు. విని వినిపించనట్టు, కని కనిపించనట్టు, అర్థం అయ్యి కానట్లుగా ఇంత చతురత ఆయనలో ఉంది. నాకు వేణుస్వామి అంటే ప్రత్యేకించి ఎటువంటి దురుద్దేశం లేదు గానీ, మనిషి బ్రతకడానికి ఇంత పతనం అయిపోవాలా అన్నదే బాధ. ఎందుకు? ఎందుకీ బ్లాక్‌మెయిలింగ్ చేయడం? ఎందుకు ఇతరులని భయభ్రాంతులను చేయడం? ఎందుకు ఇతరులకి బ్రతుకు మీదే ఆశ కోల్పోయేలా చేయడం? ఎందుకీ చర్యలన్నీని? నువ్వు పూజలు చేస్తావా? పూజలు చేస్తే నివారణ అయిపోతుందా? ఒకవేళ నువ్వు పూజలు చేస్తే నివారణ అయిపోతుందని ధృవీకరించినట్టయితే, కోటాను కోట్లు బస్తాలతో మూలుతున్న వాళ్ళున్నారు. వాళ్ళొస్తారు, చేయించుకుంటారు. నువ్వు గ్యారంటీ ఇవ్వగలవా? ఎవరికైనా గ్యారంటీ ఇచ్చావా? నువ్వు గ్యారంటీ ఇచ్చే వాళ్ళందరూ కూడా ఎలా అయిపోయినారు చివరికి? కంప్లీట్‌గా అంటే నీ మాటలు చాలా ఒక బఫూన్ మాటల్లాగా ఉంటాయి. రం 'ప్రభాస్‌కి ప్రమాదం అని చెప్పావు. తర్వాత మన 'సమంత చైతూలికి ప్రమాదం అని చెప్పావు. మరి 'సమంత చైతూలికి ప్రమాదం ఎందుకయిందో నీకే తెలుసు కదా! ఎందుకంటే సమంత ఫోన్లు మంచి చెడ్డ అంతా చూసినోడు నువ్వే. మరి నువ్వు చెప్తే వాళ్ళిద్దరూ విడిపోతే మళ్ళీ నువ్వు చెప్తే వాళ్ళిద్దరూ కలుసుకోవాలి కదా! అలా కలిసే ఏర్పాటు చేయొచ్చు కదా! నువ్వేం చెప్పావు? నూరైనా నూరు ఆరైనా సరే కేసీఆర్ వచ్చే ఎలక్షన్‌లో ముఖ్యమంత్రి అన్నావు. ఎక్కడ పెట్టుకున్నావు నీ మొఖం? ఎక్కడ పెట్టుకున్నావు నీ మాట, నీ తాలూకు భాష? మళ్ళీ సిగ్గు లేకుండా ఇప్పుడేమో రేవంత్ రెడ్డి 10 ఏళ్ల పాటు ముఖ్యమంత్రి అన్నావా? ఆ రోజు ఏ బేసిస్ తీసుకొని కేసీఆర్ 10 ఏళ్ళు ముఖ్యమంత్రి అని చెప్పావు? 10 ఏళ్ళంటే అయిపోయింది కదా అనొచ్చు. అలా కాదు. పదో ఏడులో చెప్పావు నువ్వు. అంటే 8 సంవత్సరాలు పోయిన తర్వాత 9వ సంవత్సరం రన్ అవుతుండగా చెప్పావు. కేసీఆర్ మరో 10 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రి అని. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వగానే నీ తాలూకు ప్లేటు ఫిరాయించేసి, నేను చెప్పాను కదా! రేవంత్ రెడ్డి మరో 10 ఏళ్ల పాటు ఆయన ముఖ్యమంత్రిగా ఉంటాడు గానీ, ఇంకెవరు ఆ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించలేరని చెప్పావు. ఏ మాటకి నువ్వు నిలబడి ఉంటావు? ఏ మాటను నువ్వు కన్ఫర్మ్ చేస్తావు? సినిమా వాళ్ళకి జ్యోతిష్యం చెప్తే నీకు డబ్బులొస్తాయి కావచ్చు. ఒక సామెత ఉంది, తెలిసే ఉంటుంది. వేర్ ద మనీ ఈజ్ లాస్ట్, నథింగ్ ఈజ్ లాస్ట్. వేర్ ద హెల్త్ ఈజ్ లాస్ట్, సంథింగ్ ఈజ్ లాస్ట్. వేర్ ద క్యారెక్టర్ ఈజ్ లాస్ట్, ఎవ్రీథింగ్ ఈజ్ లాస్ట్. నీకు ఎవ్రీథింగ్ ఈజ్ లాస్ట్ అనేటువంటి ఆ మూడవ సూక్తి నీకు సరిగ్గా కుదురుతుందన్నమాట. క్యారెక్టర్ లేకపోయినట్టు ఎందుకండి బతుకు? ఇద్దరు మొగుడు పిల్లలు బతకడానికి నెలకో ₹1,00,000 చొప్పున బతుకున్నంత కాలం చాలవా నీకు? అంత వెనకేసుకోలేదా? లేతే మామూలుగా చిలక జోస్యం చెప్పుకో, బావుంటుంది. ఆపనందేదో నీ మీద కాకుండా చిలక మీద పోతుంది. అంతేగాని ఇలాంటి కేవలం ఆహ్, ఆర్టిస్టుల్లో బ్లాక్‌మెయిల్ చేసి డబ్బు తీసుకుందామని. మొన్న అలాగే చెప్పావు. ఏది 'విజయ్ దేవరకొండేమో పతనం అంటున్నావు. బ్రహ్మాండంగా ఇప్పుడున్నాడు. మరి విజయ్ దేవరకొండ అన్ని నష్టాలే జరుగుతాయి. ఇక్కడి నుంచి చూసుకోండి. విజయ్ దేవరకొండ కంప్లీట్‌గా డౌన్‌ఫాల్ స్టార్ట్ అయిపోయిందని చెప్పారుమాట. విజయ్ దేవరకొండ ఎవరు? నాకు మంచి స్నేహితుని కొడుకు. ఆళ్ళ నాన్నగారు ఎంత మంచి తెలివైనోడు, ఎంత మంచి ప్లానరు, ఎంత సినిమా ఫాలోయింగ్ ఉంది. ఆయన కొడుకుని అంటే సరిదిద్దుకోవడం, కొడుకు బ్రహ్మాండ జైగాంటిక్ పర్సనాలిటీ. ప్రభాస్‌తో ఈక్వల్‌గా ఉన్నటువంటి పర్సనాలిటీ. ప్రభాస్ కంటే రొమాంటిక్ ఎక్స్‌ప్రెషన్స్, రొమాంటిక్
లవర్ బాయ్‌గా కూడా ప్రభాస్ కంటే మన ఈయన 'దేవరకొండ విజయ్' బావుంటాడు. అటువంటి వ్యక్తికి నువ్వు ఇలాంటి భయభ్రాంతుల్ని చేసి వార్నింగ్‌లివ్వడం, ఎవరో ఒకరు నీ కళ్ళల్లో ఎవరు పడితే వాళ్ళు, నీ జ్యోతిష్యాన్ని ఎవరైతే అపోజ్ చేస్తారో వాళ్ళు, లేతే నీకు ఎవరి మీద కన్ను పడుతుందో వాళ్ళు డబ్బులు 10,00,000 అంటే కళ్ళు మూసుకొని ఇచ్చేస్తారనేటువంటి నమ్మకం ఉందో వాళ్ళు. వీళ్ళు తప్ప మిగతా వాళ్ళు కనిపించరా నీకు? మిగతా వాళ్ళ తాలూకు శోభ, ఆక్రందన లేకపోతే ఏదో ఆహాకారాలు చేస్తారు కదా! ఏమిట్రా భగవంతుడా మా పరిస్థితి ఇలా ఉందని చెప్పేసి. వాళ్ళు బాగు చేయొచ్చు కదా! పుణ్యం, పురుషార్థం 2 కలిసొస్తాయి. లేకపోతే ఈ యూట్యూబుల్లోను డబ్బులిచ్చి చెప్పించుకునే ఏర్పాట్లు చేయకు. అది మంచిది కాదు. నీకే మంచిది కాదు. మొత్తం క్యారెక్టర్ పోయినట్టు ఇంకేముంటుందండి? ఏమి ఉండదు. అయినా ఇదేం దరిద్రం అండి, సమాజానికి సేవ చేయండి. లోక కళ్యాణం కోసం పాటుపడండి గానీ, లోక వినాశనం కోసం పాటుపడడం మీ జీవితానికే మంచిది కాదు. థాంక్ యూ.